హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు చిన్న బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. సడన్గా వెదర్ చేంజ్ అయితే అయ్యింది కదా, చిన్న బ్లాగ్ అయితే చేయాలి అనిపించింది. చూసారు కదా, ఫుల్గా అయితే మబ్బు పట్టేసింది, గాలి కూడా బాగా ఎక్కువగా ఉంది. మా బిల్డింగ్ చుట్టూ ఏదో ఒక బిల్డింగ్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా డస్ట్ అంతా వచ్చి మా ఇంట్లోనే పడింది. ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి, వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మా పిల్లలు అయితే తెగ సరదా పడిపోతున్నారు వర్షం పడుతుందేమో అని, కానీ అంత పెద్ద వర్షం ఏమీ రాలేదు. చూసారు కదా, బిల్డింగ్ పైనుంచి ఎంత డస్ట్ అయితే వస్తుందో. మొత్తం మా ఇంటి చుట్టూ అదే ఉంది. వర్షం పడటం అయితే ఏమో కానీ ఈ పడిన డస్ట్ క్లీన్ చేయడం మాత్రం పెద్ద పని. గాలికి చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో. ఇంత మబ్బు గాలి చూసి పెద్ద వర్షం వస్తుందేమోనని ఎదురు చూసాం, కానీ రాలేదు. పడాలా వద్దా అని చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయినాయండి. పైకి వెళ్ళి చూపిస్తాను. బిల్డింగ్ కూడా సరిగా తడవలేదు, చిన్నగా పడింది వాన. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు డైలీ బ్లాగ్స్ కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వర్షానికి చూసారా, బయట జనాలు ఎవ్వరూ కనపడట్లేదు, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. మొత్తం ఖాళీగా ఉంది. మా పాప అయితే ఈ వర్షానికి తడిసిపోతానంట, కిందకి వెళ్ళిపోదామంటుంది. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.